దుష్ట శిక్షణార్థం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అందులో అతి ముఖ్యమైనది 7వ అవతారమైన రామావతారం. సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేశారు. శ్రీరాముడు వసంత ఋతువులలో చైత్రశుద్ధ నవమి బుధవారం నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. అయోధ్యను పాలించే రఘువంశరాజు దశరథుడికి సంతానం లేకపోవడంతో రాజగురువు వశిష్ఠ మహర్షి సూచనతో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. యాగానికి ప్రసన్నమైన దేవతలు ఓ పాయాస పాత్రను దశరథునికి ప్రసాదించారు. పాత్రలోని పాయాసాన్ని 3 భాగాలు చేసిన దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు అందజేశాడు. ఓ శుభముహూర్తాన 3 రాణులు గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు వారు జన్మనిచ్చారు. పుత్రకామేష్టి యాగ ఫలితంగా పునర్వసు నక్షత్రం కర్కాట లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7వది రామావతారం. శ్రీరామ జనన సమయానికి రావణుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. 14 ఏళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమిని శ్రీరామనవమిగా వేడుకలు, శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతూ ఉంటారు. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, ఇలా సకల గుణాభిరాముడిలో 16 ఉత్తమ లక్షణాలున్నాయి. క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసికుడు, వేదాంతాలను తెలిసినవాడు, చేసిన మేలును మరవనివాడు, సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వజీవుల పట్ల దయ కలిగినవాడు, సకల శాస్త్రాలను పండితుడు, సమస్త కార్యాలలోనూ సమర్థుడు, అందగాడు, అత్యంత ధైర్యశాలి, క్రోధాన్ని జయించువాడు, సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు, ఈర్ష అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే దీశాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముల వారు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధ గోళానికి చేరువగా వస్తాడు. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటప్పుడు అరటి పండ్లతో నివేదన తప్పనిసరి. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముణ్ణి పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములూరి ప్రసాదంగా స్వీకరించడం పరిపాటి. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శ్రీరామనవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరము అలాగే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరము గడపకు పసుపు కుంకుమ, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. శ్రీ సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కూడిన పటము లేదా శ్రీరాముని ప్రతిమను గాని పూజకు ఉపయోగించవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలా పండ్లు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షాస్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముణ్ణి స్తుతించాలి.
ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రీరామ దేవాలయం దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతముతో అభిషేకం, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణము వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథావ్రతమును ఆచరించడం మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు కంచు దీపము, 2 దీపారాధనలు, 5 ఒత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు తులసి మాలను ధరించాలి. పూజ పూర్తయిన తర్వాత అన్నదానం, శ్రీరామ రక్షా స్తోత్రము, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలముతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీరామనవమి రోజున పానకం, వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం, వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవి కాలం కాబట్టి వీటిని ప్రసాద రూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్, అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.